Welcome to Sai Meda YouTube channel. My name is Raidu Angadi. So since 18 years నుంచి మనం సాయి మేధా ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాం. సో ఒక 10 డేస్లో మనకి తెలంగాణ ఈసెట్ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి ఎలా ప్రిపేర్ కావాలి, తక్కువ టైంలో స్కోర్ ఎక్కువ చేయాలి, ఏ చాప్టర్ వెయిటేజీ ఎక్కువ ఉంటుంది, ఈజీగా మనం స్కోర్ గెయిన్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఓకే మనకి ఈ సెట్లో మెయిన్ చాప్టర్ ఏమంటే మ్యాట్రిసెస్. ఈ మ్యాట్రిసెస్లో 5 మార్క్స్ వెయిటేజ్, మ్యాట్రిసెస్ వెయిటేజ్ 5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. కాబట్టి ఆ 5 మార్క్స్లో మెయిన్లీ ఫస్ట్ వన్ థియరీ సంబంధించి ఒక ప్రాబ్లం ఉంటుంది. సపోజ్ లెట్ ఏ ఈజ్ ఏ మ్యాట్రిక్స్, ఏ ఈజ్ ఏ matrix of index 2, then constant find out చేయమంటాడు. ఈ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే సపోజ్ a is equal to 24 minus 1k. 24 minus 1k is a matrix of index 2, then k. ఇది క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ 2 సైన్స్ అడిగాడు ఈ క్వశ్చన్. a is equal to 24 minus 1k is a matrix of index 2 then k అన్న. matrix of index 2 అంటే మీనింగ్ ఏమి, అసలు ఇండెక్స్ అంటే ఏంది? సో కాబట్టి ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్, నిల్పోటెంట్ మ్యాట్రిక్స్, ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ అని. నిల్పోటెంట్ లో ఇండెక్స్ 2 అన్నప్పుడు a² is equal to 0 తీసుకోవాలి. ఈ కండిషన్ a² is equal to 0 తీసుకున్నట్లయితే ఆ ప్రాసెస్ లో k వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా థియరిటికల్ గా నిల్పోటెంట్ మ్యాట్రిక్స్, ద డేటా ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్, ద డేటా ఆఫ్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్, ఈ విధంగా థియరీ సంబంధించి ఒక బిట్ వస్తుంది. ఓకే సెకండ్ వన్, ఫస్ట్ వన్ థియరిటికల్ ప్రాబ్లం, సెకండ్ వన్ జనరల్ మ్యాట్రిసెస్ పైన ప్రాబ్లం అవుతుంటారు. అదేమంటే ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ట్రేస్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ ట్రేస్ a ప్లస్ ట్రేస్ b, ట్రేస్ ఆఫ్ a మైనస్ b, ట్రేస్ పైన సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, వీటి అప్లికేషన్స్ అడుగుతుంటాడు. అది సెకండ్ వన్ అన్నట్టు. థర్డ్ క్వశ్చన్ డిటర్మినెంట్స్ మీద ఉంటుంది. డిటర్మినెంట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ ఉంది కదా. సపోజ్ డేటా ఆఫ్ 1a a², 1b b², 1c c² అండ్ det ఈజ్ ఈక్వల్ టు 4 ఆప్షన్స్. ఇట్లా డిటర్మినెంట్ పైన ఒక క్వశ్చన్ ఉంటుంది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ అడ్జాయింట్ పైన ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాడు మరి రెగ్యులర్ గా. అడ్జాయింట్ పైన ఒక 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చి అడ్జాయింట్ కనుక్కోవడం, లేదు అడ్జాయింట్ a ఈక్వల్ టు RGA ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ డేటా ఆఫ్ అడ్జాయింట్ a, డేటా RGA. ఇట్లా అడ్జాయింట్ పైన రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ మనకి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ ఈక్వేషన్స్ పైన, హోమోయిస్ ఈక్వేషన్, నాన్ హోమోయిస్ ఈక్వేషన్, ఈక్వేషన్ ఇచ్చి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అది x వాల్యూ కావచ్చు, y వాల్యూ కావచ్చు, z వాల్యూ కావచ్చు, xyz వాల్యూస్ కావచ్చు. ఈ విధంగా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ థియరిటికల్ క్వశ్చన్, థియరీ పైన. సెకండ్ వన్ జనరల్ మ్యాట్రిసెస్ అంటే ట్రేస్ కానీ, సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్, తర్వాత డయాగనల్ మ్యాట్రిక్స్ అప్లికేషన్, స్కేలార్ మ్యాట్రిక్స్ అప్లికేషన్స్ అవి అడుగుతూ ఉంటాడు. థర్డ్ వన్ డిటర్మినెంట్ పైన ఉంటుంది. ఫోర్త్ వన్ అడ్జాయింట్ పైన కంపల్సరీ రెగ్యులర్ గా ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ ఈక్వేషన్స్. ఈ విధంగా మనకి 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఒక మ్యాట్రిసెస్ బేస్ చేసుకొని. ఓకే సెకండ్ టాపిక్ జామెట్రీ. ఈ జామెట్రీ నుంచి మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఒకటి స్ట్రైట్ లైన్స్ నుంచి, 2 సర్కిల్స్ నుంచి ఉంటాయి. మోస్ట్లీ స్ట్రైట్ లైన్స్ నుంచి మనకు అడిగే టాపిక్ ఏమంటే యాంగిల్ బిట్వీన్ 2 straight lines. Angle between 2 straight lines, distance between
two parallel lines. Third one, perpendicular distance from the point to the line. వీటి మూడింటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుంటాడు. ది యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్, డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ టు ద లైన్. ఇవి కాకుండా సింపుల్ నార్మల్ ఫార్మ్ అని, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అని, ఇన్సెట్ ఫార్మ్ అని, స్లోప్ ఆఫ్ ద లైన్, అట్లా సింపుల్ బిట్లు అడగచ్చు. ఒక్కోసారి మరి సింపుల్ గా ఒక లైన్ ఇచ్చి స్లోప్ అడగచ్చు. ఇంకా లేదంటే సింపుల్ థియరిటికల్ ప్రాబ్లం అడిగితే ద రేంజ్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటాడు. సో రేంజ్ ఆఫ్ ఇంక్లినేషన్ ఏమి 0 less than or equal to theta less than pi, range of inclination. ఇట్లా సింపుల్ గా మనకి ఓన్లీ స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడగచ్చు. ఓకేనా? ఓకే, సో స్ట్రైట్ లైన్స్ గురించి చెప్పుకున్నాం. స్ట్రైట్ లైన్ లో ఒక బిట్ అడిగే ఛాన్స్ ఉంది, ఒక బిట్ అడుగుతాను. తర్వాత సర్కిల్స్. ఈ సర్కిల్స్ బేస్ చేసుకొని జనరల్ గా మెయిన్ గా అడిగే పాయింట్ ఏమంటే ఎండ్ పాయింట్స్ of the diameter of the circle, then find the equation. దాంట్లో 3 సైడ్స్ ఉంటాయి. ఎండ్ పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు, ఒక ఎండ్ పాయింట్ సర్కిల్ ఇచ్చి అదర్ని కనుక్కోవచ్చు, లేదా ఎండ్ పాయింట్స్ ఇచ్చి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవచ్చు. అట్లా 3 వేరియేషన్స్ రెగ్యులర్ గా ప్రతి బిట్ కంపల్సరీ ఉంటుంది. తర్వాత సింపుల్ గా సెంటర్, రేడియస్, రిప్రజెంటేషన్ ఆఫ్ సర్కిల్స్. రిప్రజెంటేషన్ ఆఫ్ సర్కిల్. మరి ఎక్కువ డెప్త్ ఏం అడగట్లేదు. మెయిన్గా ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ సర్కిల్ దాదాపు క్వశ్చన్ ఉంటుంది. తర్వాత సెంటర్, రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం, రిప్రజెంటేషన్ ఆఫ్ సర్కిల్స్, లేదు అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఇంకా వచ్చే డెప్త్ అడిగితే పొజిషన్, position of the point, position of the line, మెయిన్ గా ఈ 6 పాయింట్స్ ని కవర్ చేసుకోండి. మ్యాక్సిమం ఎంత కవర్ అవుతుంది. ఏది ఎండ్ పాయింట్స్, సెంటర్, రేడియస్, రిప్రజెంటేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఒక పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కానీ సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇచ్చి రిఫరెన్స్ సర్కిల్ అన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయడం. తర్వాత కాన్సెంట్రిక్ సర్కిల్స్ మీద ప్రాబ్లం, పొజిషన్ ఆఫ్ ది పాయింట్ అండ్ పొజిషన్ ఆఫ్ ది లైన్, వీటి బేస్ చేసుకొని ఒక 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో 3 క్వశ్చన్స్ అడుగుతారు. వెరీ ఈజీ టాపిక్ అన్నట్టు. ఎంతంటే సింపుల్ గా ఈజీగా స్కోర్ చేయొచ్చు. దీంట్లో కంపల్సరీ ఒక వీటి వచ్చేసి ఇన్వర్స్ లాప్లాస్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ మీద కంపల్సరీ ఒక బిట్ ఉంటుంది. ఎటువంటి బేస్ లో ఏ పేపర్ తీసుకున్నా. సెకండ్ వన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ సైన్ టీ, వీటిపైన కానీ ఎల్ ఆఫ్ టీ ఇంటూ సైన్ టీ, లేదు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ. సో ఇట్లా ఈ విధంగా ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ సైన్ టీ, ఎల్ ఆఫ్ టీ ఇంటూ సైన్ టీ, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ. ఈ 3లో ఒక బిట్ ఉంటుంది. మీరు జనరల్ గా ఒక బిట్ తీసుకోవచ్చు. కాబట్టి ఈజీగా మనం స్కోర్ చేసుకుంటే చాప్టర్ అది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కంపల్సరీ ఒక బిట్, ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ సైన్ టీ, ఈ పవర్ టీ ఇంటూ సైన్ టీ, ఎఫ్ ఆఫ్ టీ బై టీ. సో ఈ మోడల్స్ పైన రెగ్యులర్ గా 2 బిట్స్ అడుగుతున్నాడు. ఒక బిట్ అయితే 100% గ్యారంటీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ లో మనకు 4S సిరీస్. ఈ 4S సిరీస్ నుంచి 2 బిట్స్ ఉంటాయి. అయితే చాలా ఈజీగా మనం 4S చేసినప్పుడు సిరీస్ బేస్ చేసుకుని అడుగుతున్నాను, కొంచెం హైరాణ పడుతుంటా. అంత పడాల్సిన అవసరం లేదు. సింపుల్ లాజిక్ ఏమంటే ఈవెన్ ఫంక్షన్స్, ఆడ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఈవెన్ ఫంక్షన్స్, ఆడ్ ఫంక్షన్స్. ఈవెన్ ఫంక్షన్స్, ఆడ్ ఫంక్షన్స్ ఇచ్చి A0, BN కనుక్కోమంటాడు కదా. వాటిపైన రెగ్యులర్ గా క్వశ్చన్ అడుగుతున్నాడు. తర్వాత ఇంటిగ్రల్ -a to a అని ఇంటిగ్రేషన్ ఇచ్చి A0 కనుక్కోమన్నప్పుడు A0 0 అవుతుంది, BN కనుక్కోమంటాడు. ఓకేనా?
మైనస్ ఏ డిఏ ఇంటిగ్రల్ ఇచ్చినప్పుడు A0 కనుక్కోమంటాడు. A0 ఎక్కువ అంటే 0 అవుతుంది కాబట్టి బిఎన్ కూడా అడుగుతుంటాడు. సో ఈ బిఎన్ అడిగేది స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా ఇది చూసుకొని లైట్ గా చూసుకుని నో ప్రాబ్లం, మాకు మ్యాక్సిమం కవర్ అవుతుంది. ఓకే ఓకే డిఫరెన్షియేషన్ బేస్ చేసుకొని మనకు మినిమం 3 మార్క్స్ కంపల్సరీ ఏ పేపర్ తీసుకుని ఉంటాయేమో 5 క్వశ్చన్స్ కూడా రావచ్చు. మినిమం అయితే కంపల్సరీ 3 ఉంటాయి. సో ఈ మెయిన్గా డిఫరెన్షియేషన్ లో జనరల్ డిఫరెన్షియేషన్ యూవి మెథడ్ యూవైవి మెథడ్ అది రెగ్యులర్ గా అడిగే ఛాన్స్ స్కోప్ తక్కువ, అప్పుడప్పుడు అడుగుతుంటాడు. జనరల్ గా అనేది పారామెట్రిక్ ఫామ్ పైన ఎక్కువ అడుగుతుంటాడు. మనం పారామెట్రిక్ ఫార్మ్స్ అంటే ఎలా ఉంటుంది అంటే x is equal to a into 1 plus sin t, y is equal to a into 1 minus cos t, then dy by dx. ఇక్కడ పారామీటర్ t అన్నట్టు కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ t ఉండొచ్చు, తీటా ఉండొచ్చు, రకరకాలుగా అడుగుతూ ఉంటాడు. పారామెట్రిక్ ఫార్మ్స్ పైన ఒక క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్, ద డెరివేటివ్ ఆఫ్ f of x with respect to g of x. The derivative of f of x with respect to g of x అంటే the derivative of sin x with respect to cos x. ఇది రెగ్యులర్ గా అడుగుతున్నాడు. The derivative of sin x with respect to cos x or the derivative of log x with respect to e power x. ఇట్లా the derivative of function ఇంకొక ఫంక్షన్ అంటే the derivative of f of x with respect to g of x అంటే f dash x by g dash x. థర్డ్ వన్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ బేస్డ్. Inverse trigonometry based problems. For example, d by dx of cos inverse 1 minus x square by 1 plus x square. ఇట్లా ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత d by dx of function power function, d by dx of f of x whole power g of x. అంటే సింపుల్ గా సపోజ్ d by dx of x power tan x, x power tan x. ఈ విధంగా ఫోర్త్ వన్ క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, స్పెషల్ టైప్స్. స్పెషల్ టైప్స్ అంటే స్పెషల్ టైప్స్ అంటే ఎలా ఉంటాయంటే లైక్ సపోజ్ y is equal to e power x, e power x, power e power x, power e power x and so on up to infinity, then dy by dx. లేదు y is equal to square root of x plus square root of x plus square root of x plus and so on. ఇలా ఒక 5-6 స్పెషల్ టైప్స్ ఉంటాయి. దెన్ dy by dx. మ్యాక్సిమం వీటిపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. పారామెట్రిక్ ఫార్మ్, ద డెరివేటివ్ ఆఫ్ f of x with respect to g of x, ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ బేస్డ్ ప్రాబ్లమ్స్, ద డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ పవర్ ఫంక్షన్, స్పెషల్ టైప్స్. ఓకే వీటిపైన బేస్ చేసుకుంటే కంపల్సరీ 3 మార్క్స్ అయితే ఓకే. అప్పుడప్పుడు 5 కూడా అడుగుతుంటాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఇబ్బంది లేకుండా స్కోర్ చేసుకునేకి ఛాన్సెస్ ఉంటాయి బాగా. ఓకే సో నెక్స్ట్ టాపిక్ లిమిట్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. లిమిట్స్ పైన రెగ్యులర్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు మనకి, అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ బేస్ చేసుకొని 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. లిమిట్స్ పైన ఒక క్వశ్చన్ ఉంటుంది, అప్లికేషన్స్ పైన 3 క్వశ్చన్స్. లిమిట్స్ అన్నప్పుడు జనరల్ గా లిమిట్ అప్లై చేస్తాం, వస్తే ఎగ్జిస్టెన్స్ వాల్యూ వస్తుంది, లేదంటే 0/0 ఫామ్ వచ్చినప్పుడు బై యూజింగ్ ఎల్ హాస్పిటల్ రూల్. అవి కాకుండా కొన్ని స్పెషల్ టైప్స్ ఉంటాయి. సో లిమిట్ x tends to a f of x whole power g of x, function power function tends to 1 power infinity ఫామ్. ఇది ఒక స్పెషల్ టైప్స్ లాగా. మ్యాక్సిమం 95% ఛాన్స్ మనకి ఎల్ హాస్పిటల్ రూల్ పైన క్వశ్చన్ అడుగుతాడు, లేదంటే బై మిస్టేక్ చిన్న చిన్న ఎఫెక్ట్ చూసుకోవాలి. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ తీసుకున్నప్పుడు మనకి మేజర్ రెగ్యులర్ గా అడిగే ప్రాబ్లం ఏమంటే టాంజెంట్ అండ్ నార్మల్స్ సంబంధించి యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్. యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ వీటిపైన రెగ్యులర్ గా దాదాపు క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్. ఈ యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ కూడా సపోజ్ ఆ కీ పాయింట్స్ ఏమంటే యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ లో 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ కర్వ్ స్లోప్ m1 కనుక్కుంటాం, సెకండ్ కర్వ్ స్లోప్ m2 కనుక్కుంటాం. ఒక పాయింట్ కూడా ఇస్తాడు కాబట్టి
ఒకసారి పాయింట్ ఇవ్వకపోతే ఫైండ్ అవుట్ చేస్తాం. సో స్లోప్స్ ఈక్వల్ అయితే టూ కర్వ్స్ టచ్ ఈచ్ అదర్ అండి. ప్రోడక్ట్ ఈస్ -1 అయితే టూ కర్వ్స్ కాస్త ఆర్థోగోనల్లీ అంటారు. సో ఆ విధంగా అప్లికేషన్ థియరిటికల్ కూడా అడగచ్చు. స్లోప్స్ ఆఫ్ టూ కర్వ్స్ ఈక్వల్, దెన్ టూ కర్వ్స్ టచ్ ఈచ్ అదర్, కర్వ్స్ ఆర్థోగోనల్లీ, యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ 45 degrees. అలా ఒక పాయింట్ ఇచ్చి టూ కర్వ్స్ ఇచ్చి యాంగిల్ అడిగే స్కోప్ ఉంది కాబట్టి దీన్ని డివైడ్ కావద్దండి. దాదాపు ఒక క్వశ్చన్ ఉంటుంది. తర్వాత మ్యాక్సిమం మినిమం, మ్యాక్సిమం అండ్ మినిమం. మ్యాక్సిమం మినిమంలో the sum of two numbers is 10, the sum of two positive numbers is 10, then product of the maximum value of their product అంటాడు. సపోజ్ x plus y is equal to 20 అన్నాడు అనుకోండి. మ్యాక్సిమం ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు హాఫ్ ఆఫ్ ది సమ్ తీసుకుంటారు. x plus y is equal to 20 కదా, హాఫ్ ఏమవుతుంది? సో 10 లో హాఫ్ 5 అవుతుంది. అప్పుడు x is equal to 5, y is equal to 5. 5 into 5 ఎంత? 25. ఆ వాల్యూ తీసుకుంటాం. అలా కాకుండా వేరే ఏ వాల్యూ తీసుకున్నా కూడా అంతకన్నా మ్యాక్సిమం ప్రోడక్ట్ రాదు. సపోజ్ 1 9 తీసుకున్నాం, 1 9, 1 plus 9 10, 1 into 9 9 అవుతుంది. అదే 5 into 5 25. అట్లా థియరిటికల్ అప్లికేషన్స్ అడుగుతున్నాడు. సమ్ ఆఫ్ ది టూ నంబర్స్, సమ్ ఆఫ్ ది టూ పాజిటివ్ నంబర్స్ ఈస్ సమ్ వాల్యూ, దెన్ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మ్యాక్సిమం వాల్యూ, దెన్ ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ఈక్వల్ సంథింగ్, దెన్ వాట్ ఆర్ ద మినిమం వాల్యూ ఆఫ్ నంబర్స్. అట్లా అప్లికేషన్స్ ఎక్కువ అడిగాలని స్కోప్ ఉంది. తర్వాత రేట్ ఆఫ్ చేంజ్, రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్ వాటిపైన రెగ్యులర్ గా అడుగుతున్నాడు. ఈ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ సింపుల్ గా ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ ద సర్కిల్. సో సర్కిల్ ఇస్తాడు, రేడియస్ లో ఎర్రర్ ఉంది, రిలేటివ్ ఎర్రర్ ఇన్ ద ఏరియా, పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ద ఏరియా. ఓకే, ఆ విధంగా ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ లో సర్కిల్స్, తర్వాత సిలిండర్, స్క్వైర్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. సర్కిల్, సిలిండర్, స్క్వైర్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈ 4 పైన కాన్సన్ట్రేషన్ చేస్తే మ్యాక్సిమం మనకి ఈ అప్లికేషన్ డెరివేటివ్స్ కూడా కవర్ అవుతాయి. జనరల్గా మన ఈసెట్ పిల్లలకి ఇంటిగ్రేషన్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంటిగ్రేషన్ అప్లికేషన్స్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనకి 7 మార్క్స్ వెయిటేజ్. ఈ చాప్టర్ వెయిటేజ్ 7 మార్క్స్. చాలా క్రూషియల్ చాప్టర్, ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే చాలా ఈజీ, ఒక ప్లాన్ ప్రకారం చదవాలి ఈ చాప్టర్ని. ఎందుకంటే 7 మార్క్స్ అనేది తక్కువైతే కాదు కదా. అవుట్ ఆఫ్ 50లో 7 మార్క్స్ అంటే మనకి 50 మార్క్స్ మ్యాథ్స్లో 7 మార్క్స్ ఇది ఒక్క చాప్టర్ కన్నప్పుడు మంచి స్కోరింగ్ చాప్టర్. ఒక మోడల్ వైజ్ చూసుకోండి, చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ అడిగే టాపిక్ జనరల్గా ఆర్డర్ అండ్ డిగ్రీ. ఆర్డర్ అండ్ డిగ్రీ పైన ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, దాదాపు అడుగుతున్నాడు కూడా. ఆర్డర్ అండ్ డిగ్రీ. నెక్స్ట్ సెకండ్ వన్, ఎలిమినేట్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఎలిమినేట్ ఆర్బిటరీ కాన్స్టెంట్ వీటి పైన రెగ్యులర్ గా అడుగుతున్నాడు. తర్వాత మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి సొల్యూషన్ కనుక్కోవచ్చు. సొల్యూషన్ ఇచ్చి డిఫరెన్షియల్ find the solution of differential equation. Suppose, for example, d square y by dx square plus 2 into dy by dx plus y is equal to 0. ఈ విధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు, సొల్యూషన్ కనుక్కోమంటాడు. నెక్స్ట్ సొల్యూషన్ ఇచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్. Find the differential equation whose solution is. Differential equation కనుక్కోవాలి, సొల్యూషన్ ఇస్తారు. సొల్యూషన్ సపోజ్ ఈ విధంగా ఇవ్వచ్చు. y is equal to c1 into e power 2x plus c2 into e power minus 3x. Find the solution of the differential equation. Differential equation is solution find out చేయవచ్చు, లేదా find the differential equation whose solution is. Differential equation ఇచ్చి solution. Next, find integrating factor. Linear equations లో find the integrating factor of the linear equation. So linear equation మనకు తెలుసుగా, ఏ ఫామ్ లో ఉంటుంది, dy by dx plus p of x into y is equal to p of x. ఈ విధంగా ఉన్నప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తెలుసా మనకి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ is equal to
ఈ పవర్ ఇంటిగ్రల్ pdx. ఈ విధంగా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ పైన రెగ్యులర్ గా మనకి ఒక క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంది. తర్వాత సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఫైండ్ ద PI పర్టికులర్ ఇంటిగ్రల్ అంటారు. PI పర్టికులర్ ఇంటిగ్రల్. సెవెంత్ క్వశ్చన్ కూడా దీనిపైన అడిగే స్కోప్ ఉంది PI. ఈ PI లో మనకి స్పెషల్ టైప్స్ ఉన్నాయి కదమ్మా, 3 టైప్స్. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒక f of d into y, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు e పవర్ x కానీ, ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ x కానీ, ఈజ్ ఈక్వల్ టు sin x కానీ, ఈజ్ ఈక్వల్ టు cos ax కానీ, ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax ఇంటూ sin bx. సో మ్యాక్స్ ఈ 3 మోడల్స్ చూసుకోండి. e పవర్ x, sin cos ఒక మోడల్, e పవర్ x, sin కాంబినేషన్. వీటిలోనే ఈ 2 బిట్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఈ విధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఆర్డర్ డిగ్రీ, ఎలిమినేట్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్, అంటే ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ ఇచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి సొల్యూషన్. ఫైండ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ హూజ్ సొల్యూషన్ ఈజ్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవాలి, సొల్యూషన్ ఇస్తాడు. అంటే ఇక్కడ ఈ రెండు చూడండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి సొల్యూషన్, సొల్యూషన్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్. తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, లీనియర్ ఈక్వేషన్ లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ అన్నప్పుడు ఆ 3 టైప్స్ మనకి మెయిన్ గా e పవర్ x, sin x, తర్వాత e పవర్ x ఇంటూ sin x. ఇంకా కావాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు x పవర్ n. అంతకన్నా ఇంకా డెప్త్ వెళ్ళొద్దండి, ఇంకా మోడల్స్ ఉన్నాయి కానీ ఈ డెప్త్ ఇంతవరకు చూసుకుంటే చాలు. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అండ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ బేస్ చేసుకొని మనకి 3 బిట్స్ ఉంటాయమ్మా. డెఫినెట్ లో 3 బిట్స్ ఉంటాయి, ఇండెఫినెట్ 3 ఉంటాయి, డెఫినెట్ 3 ఉంటాయి. ఇండెఫినెట్ లో జనరల్ గా ఫస్ట్ బిట్ వచ్చేసి సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ మెథడ్. తర్వాత మోస్ట్లీ ఎక్కువ అడిగే క్వశ్చన్, ఈ క్వశ్చన్ రెగ్యులర్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ x dx. దీని అప్లికేషన్ రెగ్యులర్ గా అడుగుతున్నాడు మనకి. e పవర్ x ఇంటూ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ x dx. తర్వాత UV మెథడ్. మెయిన్ గా వీటిని మనం ఫోకస్ చేయండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ రెగ్యులర్ గా క్వశ్చన్ ఉంటుంది. సబ్స్టిట్యూషన్ అంటే సపోజ్ దీని ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ డిఎక్స్ అంటాం. కాస్ ఆఫ్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్. రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం కదా, అలా సబ్స్టిట్యూషన్ మెథడ్ రెగ్యులర్ గా క్వశ్చన్ ఉంటుంది. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ x dx, దీనిపైన 90% ఛాన్స్ ఉంటుంది. తర్వాత UV మెథడ్. ఈ మూడిపైన కాన్సన్ట్రేషన్ చేయండి, 100% 2 బిట్స్ అయితే ఉంటాయి. సో రిమైనింగ్ 1 బిట్ కావాలంటే ఇంకా జనరల్ గా ఉన్నాయి కదా, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ బేస్డ్ అని, జనరల్ ఇంటిగ్రేషన్ అని, 1/ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్, లైట్ గా మిగతా వాటిని టచ్ చేయండి. తర్వాత డెఫినెట్ ఇంటిగ్రేషన్కి వచ్చేయండి. డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో మెయిన్ గా మనకి అడిగే క్వశ్చన్ లిమిట్ ఆఫ్ ఎ సమ్. లిమిట్ ఆఫ్ ఎ సమ్ అవి లిమిట్స్ లాగా ఉంటాయి కానీ లిమిట్స్ కాదు. సో మీకు ఆల్రెడీ క్లాసెస్ చెప్పుకున్నా, లిమిట్ ఆఫ్ ఎ సమ్ పైన కంపల్సరీ ఒక బిట్ ఉంటుంది. తర్వాత రిడక్షన్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ క్లారిటీగా ఉంటుంది. రిడక్షన్ ఫార్ములా బేస్డ్ అన్నప్పుడు సపోజ్ 0 to π/2 sin పవర్ nx dx అని, 0 to π/2 cos పవర్ nx dx, లేదు 0 to π/2 sin పవర్ mx ఇంటూ cos పవర్ nx dx. వీటిపైన అంటే లిమిట్ ఆఫ్ సమ్ పైన కంపల్సరీ క్వశ్చన్. తర్వాత రిడక్షన్ ఫార్ములాస్ బేస్ చేసుకున్న క్వశ్చన్ ఉంటుంది. తర్వాత మనకి స్పెషల్ టైప్స్ ఉన్నాయి కదా, ఇంటిగ్రల్ -a to a f ఆఫ్ x dx అని, తర్వాత ఇంటిగ్రల్ 0 to a f ఆఫ్ x dx. వీటిపైన సో ఈ 3 పైన మ్యాక్సిమం ఉంటుంది. ఒక జనరల్ ఇంటిగ్రేషన్ మనం చేస్తాం కదా, జనరల్ ఇంటిగ్రేట్ చేసి అప్లై చేస్తాం కదా, అది లైట్ గా దాని పైన లైట్ గా ఫోకస్ పెట్టండి. మెయిన్ గా వీటిపైన ఫోకస్ పెట్టుకుంటే కంపల్సరీ ఇక్కడైతే 2 బిట్స్ గ్యారంటీ. ఈ వీటిపైన ఫోకస్ పెడితే ఇక ఫోకస్ ఈ 3 పాయింట్స్ పైన ఫోకస్ పెడితే 2 బిట్స్, ఇక్కడ ఫోకస్ పెడితే 2 బిట్స్. 2 + 2 4 మార్క్స్ అయితే 100% కంపల్సరీ వస్తాయి. రిమైనింగ్ అంతా కలిపి ఒక 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఓకేనా? అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఈ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బేస్ చేసుకొని మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయన్న. 3 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏరియాస్, సెకండ్ వన్ వాల్యూమ్స్ ఆఫ్ సాలిడ్స్, థర్డ్ వన్
మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్. మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ జాగ్రత్తగా చేస్తే మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ లో మనకుండేది మీన్ వాల్యూ, మీన్ స్క్వేర్ వాల్యూ, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. జస్ట్ 3 ఫార్ములానే కదా. ఆ 3 ఫార్ములా బేస్ చేసుకుంటే చాలా ఈజీ టాపిక్, సింపుల్ టాపిక్ అన్నట్టు ఇది. తర్వాత వాల్యూమ్స్ ఆఫ్ సాలిడ్స్, ఇది కూడా 2 ఫార్ములాస్ ఉన్నాయి. సింగిల్ ఫంక్షన్, 2 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు. సో ఏరియాస్ అనేది మీరు జాగ్రత్తగా చేస్తే ఎక్కువ పెరాబోలా బేస్డ్ ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. సో సపోజ్ ద ఏరియా bounded by the parabola y square is equal to 4ax and the line y is equal to mx. ఇది అడిగారు అనుకోండి. y square is equal to 4ax parabola and the line y is equal to mx. ఈ బౌండెడ్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా ఇచ్చినప్పుడు సింపుల్ గా మనకు ఫార్ములా ఉంది 8a² / 3m³ అని ఇచ్చేస్తుంటారు. ఈ విధంగా షార్ట్ కట్ చెప్పిండా, ఆ షార్ట్ కట్స్ బేస్ చేసుకొని చూడండి, చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. షార్ట్ కట్ గుర్తు లేదనుకోండి, లెంతీ ప్రాసెస్ అవుతుంది మరి. సో ఈ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లో మనకి ఏరియాస్ నుంచి ఒక ప్రాబ్లం ఉంటుంది, వాల్యూమ్స్ ఆఫ్ సాలిడ్స్ నుంచి ఒకటి, తర్వాత మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఈ సెకండ్, థర్డ్ చాప్టర్స్ చాలా ఈజీ చాప్టర్స్, సింపుల్. ఫార్ములా కూడా ఎక్కువ ఉండదు మనకి. జస్ట్ ఇక్కడ 3 to 4 ఫార్ములే, ఇక్కడ 3 ఫార్ములే. ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఇక్కడ 2 మార్క్స్. ఈ ఏరియాస్ అని కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఆ టిప్స్ లాగా చెప్పింటాం మనం క్లాస్ లో, ఆ టిప్స్ చూసుకుంటే సరిపోద్ది. మ్యాక్సిమం పెరాబోలా బేస్డ్ ప్రాబ్లమ్స్ వస్తుంది, లేదంటే సింగిల్ ఫంక్షన్ నుంచి లిమిట్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్త చెప్తానండి. సో x1, x2, x సంబంధించిన లిమిట్స్ ఇచ్చినప్పుడు y సబ్జెక్ట్ గా తీసుకొని dx చేయండి. x1, x2, x సంబంధించిన లిమిట్స్ ఇచ్చినప్పుడు y dx ఏది ఏరియాస్ లో. లేదు y లిమిట్స్ ఇచ్చారనుకోండి, y1, y2 లిమిట్స్ ఇచ్చినప్పుడు x dy, x సబ్జెక్ట్ గా తీసుకోండి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. x లిమిట్స్ తీసుకున్నప్పుడు y సబ్జెక్ట్ గా తీసుకుంటాం, y లిమిట్స్ ఇచ్చినప్పుడు x సబ్జెక్ట్ గా తీసుకొని చేస్తాం. ఆ విధంగా ఈజీగా, చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. సింపుల్ చాప్టర్ ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, ఇది ఇంకా సింపుల్ గా ఉంటుంది. ఈ ఏరియాస్ కొంచెం ఆ టిప్స్ ఫాలో అయితే ఆటోమేటిక్ గా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, ట్రిగ్నామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. దాంట్లో మనకి సబ్ టాపిక్స్ ఉన్నాయి. ట్రిగ్నామెట్రీ రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, multiple and submultiple angles, periodicity and extreme values, the transformations. So ఇక్కడ trigonometric ratios నుంచి ఒక బిట్ కంపల్సరీ. యాక్చువల్ గా అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు మనం 5 బిట్స్ అడిగేసుకోవాలి. 5 బిట్స్ trigonometric ratios నుంచి ఒక బిట్, కాంపౌండ్ యాంగిల్స్ నుంచి ఒకటి, మల్టిపుల్ అండ్ సబ్మల్టిపుల్ యాంగిల్స్ ఒకటి, periodicity, extreme values ఒకటి, ట్రాన్స్ఫర్మేషన్. ఒక్కో టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడప్పుడు దీని నుంచి trigonometric ratio నుంచి 2 క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. మెయిన్లీ సింపుల్ చెప్పాలి అంటే సైన్ ఆఫ్ సమ్ యాంగిల్, సపోజ్ సైన్ ఆఫ్ 835 degrees, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నాడు అన్నమాట. సైన్ ఆఫ్ 835 degrees, సైన్ 225 degrees, అలా క్వశ్చన్స్ అడుగుతాడు. లేదా సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/4, థీటా లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ అంటే రేషియోస్ పైన అడగచ్చు. తర్వాత ఎక్కువ అడిగే స్కోప్ ఏమంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా, సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ సైన్ థీటా. సో ఈ అప్లికేషన్స్ అడగచ్చు. ఓకేనా? తర్వాత కాంపౌండ్ యాంగిల్స్ అన్నప్పుడు రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ ఏమంటే a plus b is equal to 5/4, then 1 plus tan a into 1 plus tan b is equal to a plus b is equal to 5/4, then 1 plus tan a into 1 plus tan b is equal to 2. దీని అప్లికేషన్ అడుగుతుంటాడు. సపోజ్ 1 plus tan 21, 1 plus tan 21 degrees into 1 plus tan 24 degrees అని ఇచ్చారు అనుకున్నాం. 21 ప్లస్ 24 వచ్చేసి 45 కదా. 21 యాంగిల్ ఏ అనుకున్నాం, 24 యాంగిల్ బి అనుకుంటే a ప్లస్ బి 45 కాబట్టి 1 ప్లస్ tan 21 ఇంటూ 1 ప్లస్ tan 24 is equal to 2. ఈ విధంగా a ప్లస్ బి is equal to 5/4, a ప్లస్ బి is equal to 3/4, a ప్లస్ బి is equal to 5/4 నుంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ tan, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ లో ఎక్కువ రెగ్యులర్ గా అడుగుతున్నాడు. తర్వాత a plus b is equal to 90 degrees, then sin square a plus sin square b, a plus b is equal to 180, then cos a plus cos b is equal to. ఆ అప్లికేషన్స్ ఎక్కువ అడిగే స్కోప్ ఉంది ఇక్కడ. తర్వాత మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. tan 2 theta అప్లికేషన్ రెగ్యులర్ అవుతున్నాడు. tan 2 theta అప్లికేషన్, tan 2 theta is equal to tan theta by 1 minus tan square theta. ఆ అప్లికేషన్స్ రెగ్యులర్ గా ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. ఆ tan 2 theta అప్లికేషన్స్ చూసుకోండి.
తర్వాత ఎక్స్ట్రీమ్ వాల్యూస్ పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ లేదా మాక్సిమం మినిమం. Maximum value of the function a cos theta plus b sin theta is equal to c. Then maximum value, then minimum value. So maximum minimum పైన రెగ్యులర్ పీరియాడిసిటీ కంటే maximum minimum పైన రెగ్యులర్ గా క్వశ్చన్ అవుతున్నాడు. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్ సపోజ్ a plus b plus c is equal to 180 degrees. Then sin 2a plus sin 2b plus sin 2c is equal to. అట్లా లెంతీ బిగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసుకుంటాం మనం. వాటిపైన రెగ్యులర్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? ఓవరాల్ గా ట్రిగనామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ మనకి 5 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనం కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్. ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ మనకి రెగ్యులర్ గా ఒక బిట్ అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ మిస్టేక్ చేసేసానికి ఛాన్స్ ఏముందంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ సమ్ ఫంక్షన్ అడిగినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు పిల్లలు. సపోజ్ sin theta is equal to -1/2. sin theta is equal to -1/2. sin theta -1/2 తీసుకున్నప్పుడు -1/2 అనేది sin theta నెగిటివ్ ఎక్కడ మనకి థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. అట్లానే థీటా వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్ లో తీసుకోవద్దండి. కంపల్సరీ ఆ థీటా అనేది తీసుకునే థీటా వాల్యూ డొమైన్ ఆఫ్ ది పర్టికులర్ రేషియో -π/2, π/2 డొమైన్ కదా sin thetaకి. ఈ డొమైన్ లోనే ఉండాలి ప్రిన్సిపల్ వాల్యూ. ఆ విధంగా ప్రిన్సిపల్ వాల్యూ కనుక్కునేటప్పుడు ఏ రేషియో ఇస్తాడో ఆ రేషియో యొక్క డొమైన్ లోనే తీసుకోండి. ఆ విధంగా తీసుకుంటేనే మన ప్రిన్సిపల్ వాల్యూ పర్ఫెక్ట్. ప్రిన్సిపల్ వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్ డొమైన్ ఆఫ్ ది పర్టికులర్ రేషియో. ఈ విధంగా ప్రిన్సిపల్ వాల్యూ పైన ఎక్కువ అడుగుతున్నాడు. తర్వాత రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి. ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి. ఈ అప్లికేషన్ అవుతుంటాడు. ఈ అప్లికేషన్ లో ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి హ్యావింగ్ 1 solution, 2 solutions, 3 solutions, no solution. సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అక్కడ మనం కండిషన్ తీసుకుంటాం. c is greater than root of a square plus b square. Mod c is greater than root of a square plus b square. Then the equation having no solution. సో ఈ కండిషన్ చాలా సార్లు అడిగాడు. ఒక 5 times అడిగాడు ఎగ్జామ్ సంబంధించి. కొంచెం ప్రిన్సిపల్ వాల్యూ పైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టండి. తర్వాత దీనిపైన చూసుకోండి. రెగ్యులర్ గా బిట్ అడిగే స్కోప్ ఉంది. సో నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ఈ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ కూడా మనకి ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. ఇన్వర్స్ ట్రిగనామెట్రీ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ గ్యారంటీ. మరి ఈ ఇన్వర్స్ ట్రిగనామెట్రీలో సింపుల్ క్వశ్చన్స్ sin inverse x plus cos inverse x is equal to π/2. sin inverse x is equal to sin inverse of x plus sin inverse y application. cos inverse x plus cos inverse y application. సింపుల్ మెయిన్ అప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సింపుల్ గా ఇలా కూడా అవుతున్నాం. సపోజ్ sin inverse of sin 2π/3 అన్నాం. యాక్చువల్ గా sin inverse of sin x is equal to x కదా, బట్ x belongs to -π/2, π/2. sin inverse of sin x is equal to x belongs to -π/2, π/2. జనరల్ గా పిల్లలు ఏం చెప్తారంటే sin inverse of sin 2π/3 is equal to 2π/3 అని చెప్తుంటారు. sin inverse of sin x is equal to x అనేది ఎక్కడ ఉండాలి? -π/2 to π/2 ఉండాలి. సో sin inverse of sin 2π/3 2π/3 అని చెప్పకూడదు. ఎందుకంటే 2π/3 అనేది 120 కదా. ఇక్కడ x అనేది ఏమి ఉండాలి? -90 to 90 ఆ విధంగా ఉండాలి. కొంచెం జస్ట్ ఫార్ములా పైన అడుగుతుంటాడు. డెప్త్ గా ఏమి ఉండదు. జాగ్రత్త చూసుకోండి, ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ కానీ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ కానీ జస్ట్ మెయిన్ ఫార్ములా బేస్డ్ ఉంటాయి. చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కోసారి డైరెక్ట్ ఫార్ములా అడుగుతున్నాడు. సపోజ్ tan theta is equal to 0, then general solution. sin theta is equal to 1/2, then general solution. ఇట్లా సింపుల్ ఫార్ములా బేస్డ్ అడుగుతున్నాడు. కొంచెం జాగ్రత్త చూసుకోండి, ఈజీగా స్కోర్ చేయొచ్చు మనం. సో నెక్స్ట్ కమింగ్ చాప్టర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ బేస్ చేసుకొని మనకి రెగ్యులర్ గా 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ బేస్ చేసుకొని రెగ్యులర్ గా 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది సింపుల్ గా ఏమంటే కొసైన్ రూల్ బేస్ చేసుకొని, తర్వాత సైన్ రూల్, తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. వీటి బేస్ చేసుకొని రెగ్యులర్ గా 2 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. ఇంకొకసారి అప్పుడప్పుడు మనకేమంటే యాక్చువల్ గా మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మన సిలబస్ లో ఉండే సర్కమ్ రేడియస్ పైన ఉంది, అంటే క్యాపిటల్ R పైన. సో ఇన్ రేడియస్ పైన అడుగుతున్నాడు. లైక్ సపోజ్ 1/r1 plus 1/r2 plus 1/r3 is equal to అంటాడు. అప్పుడేమి 1/r అంటాడు. లేదా
delta is equal to small r into r1 into r2 into r3 is equal to r into r1 into r2 into r3 is equal to delta square. So delta square is equal to r into r1 into r2 into r3. So ila applications just direct formula adugutunnaru, applications adugutunnaru. So maximum 95% chance ikkade ee 3 problems pay 3 models pay cosine rule, sine rule, area of triangle. Okay, coming to next topic, complex numbers. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ చాలా ఈజీ టాపిక్, ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. రెగ్యులర్గా 2 బిట్స్ అయితే ఉంటాయి. అది రెగ్యులర్గా మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ వీటిపైన రెగ్యులర్గా అడుగుతున్నాడు. తర్వాత modulus application, modulus of z1 or z2, mod z, mod amplitude, modulus and magnitude applications. Like modulus of z1 plus z2 or modulus of z1 by z2, modulus of z1 into z2 into z3 and so on. ఈ విధంగా వీటి అప్లికేషన్ అడుగుతున్నాడు. తర్వాత polar form or mod amplitude form, mod amplitude form or polar form, mod amplitude form gaani polar form, that is small r, suppose z is equal to a plus ib, then mod amplitude form or polar form is equal to small r into cos theta plus r sin theta. ఇది రెగ్యులర్ గా అవుతున్నాడు. ఇది ఛాన్స్ ఎక్కువ రిపీట్ క్వశ్చన్ ఈ మోడ్ ఆంప్లిట్యూడ్ ఫార్మ్ ఆర్ పోలార్ ఫార్మ్. సో జనరల్ గా ఈ కాంప్లెక్స్ నంబర్స్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ అనేది రెగ్యులర్ గా అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత మ్యాగ్నిట్యూడ్ అప్లికేషన్స్ లైక్ మాడ్యులస్ ఆఫ్ z1 plus z2, మాడ్యులస్ ఆఫ్ z1 by z2, mod z1 into z2 వాటి అప్లికేషన్ అడుగుతున్నాడు. తర్వాత మోడ్ ఆంప్లిట్యూడ్ ఫార్మ్ ఆర్ పోలార్ ఫార్మ్ వీటిపైన అడుగుతున్నాడు. తర్వాత ఆర్గ్యుమెంట్, argument or amplitude, argument or amplitude పైన ఎక్కువ అడుగుతున్నాడు. తర్వాత టాపిక్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. సో వీటి పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో 2 మార్క్స్ ఈజీగా మనం గెటర్ కావచ్చు. ఓకే, 2 మార్క్స్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. Next, hyperbolic functions, partial fractions. See, hyperbolic functions అనేది చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సపోజ్ sin hx ఇచ్చి sin hx is equal to 3/4, then cos hx, లేదా sin h inverse x or cos h inverse x or tan h inverse x. వీటిపైనే ఉంటుంది sin hx కానీ cos hx కానీ sin h inverse x, cos h inverse x, tan h inverse x. సో హైపర్బోలిక్ ఫంక్షన్స్ కి జనరల్ ట్రిగ్నామెట్రిక్ డిఫరెన్స్ ఏమంటే ఎక్కువ మరి డెప్త్ గా చూడొద్దండి, కన్ఫ్యూజ్ అవుతారు. ట్రిగ్నామెట్రిక్ దీనికి రివర్స్ ఉంటుంది. సో అయితే ఒక చిన్న హింట్ చెప్తాను. హైపర్బోలిక్ ఫంక్షన్స్ కి జనరల్ ట్రిగ్నామెట్రిక్ కి ఎక్కడైతే tan స్క్వేర్ తీటా ఉంటుందో, జనరల్ ట్రిగ్నామెట్రీ tan స్క్వేర్ తీటాకి ఇక్కడ tan స్క్వేర్ hx, tan h స్క్వేర్ x కి డిఫరెన్స్ ఏమంటే అక్కడ పాజిటివ్ ఉంటే నెగిటివ్ తీసుకుంటాం, నెగిటివ్ ఉంటే పాజిటివ్ తీసుకుంటాం. అదేవిధంగా సైన్ స్క్వేర్ తీటా కదా, సైన్ h స్క్వేర్ x కి సైన్ స్క్వేర్ తీటాకి డిఫరెన్స్ ఏమంటే పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. ఆ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువ స్ట్రెస్ చేయదండి. ఎక్కువ స్ట్రెస్ చేస్తే జనరల్ ట్రిగ్నామెట్రీ మొత్తం రివర్స్ అయిపోతుంది. జనరల్ ట్రిగ్నామెట్రీ ఫార్ములా రివర్స్ గా ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ వస్తుంది. సో ఎందుకంటే మన రీసెంట్ పిల్లలు ఎఫెక్ట్ అనేది మరీ అంత డెప్త్ గా ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా లైట్ గా టచ్ చేసి వదలండి. ఈ సైన్ hx, cos hx, sin h inverse x, cos h inverse x, tan h inverse x లైట్ గా టచ్ చేయండి. నెక్స్ట్ టాపిక్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇక్కడ ఒక బిట్ ఉంటుంది మనకి, ఇక్కడ ఒక బిట్ పార్షియల్ ఫ్రాక్షన్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్ చాలా ఈజీ చాప్టర్ కదా. సో జనరల్ రిపీటెడ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ లో మనకి టైప్స్ తీసుకున్నప్పుడు టైప్ 1 ఉంది కదా, డినామినేటర్ తీసుకున్నప్పుడు నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్, సెకండ్ టైప్ రిపీటెడ్ నాన్ రిపీటెడ్, థర్డ్ వన్ డివిజన్ మెథడ్. ఓకే,
తర్వాత ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్స్. ఆ 4 మెథడ్స్ చూసుకోండి, ఈజీగా ఉంటుందిగా, ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ చాప్టర్, అంత ఇబ్బంది అయితే లేదు. సో ఓవరాల్గా ఇప్పుడు చెప్పేది ఏమంటే స్టార్టింగ్ నుంచి మొత్తం చెప్పిన చాప్టర్ ఒక ఆర్డర్ ప్రకారం చెప్పాం. ఆ చెప్పిన ఆర్డర్ ప్రకారం ప్రిపేర్ కండి, ఈజీగా స్కోర్ చేయొచ్చు. మెయిన్ ఏమంటే ప్రతి చాప్టర్ సంబంధించిన సినాప్సిస్ పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు ఎవరైతే సినాప్సిస్ పర్ఫెక్ట్గా ఉన్నారో ఆ సినాప్సిస్ బేస్ చేసుకుని 3 to 4 బిట్స్ ఈజీగా వస్తాయి. జస్ట్ అప్లికేషన్ అంతే, మరి డెప్త్ అడగట్లే మనకి ఈ సెట్లో. సినాప్సిస్ తీసుకున్నాం, దానికి కొంచెం డెప్త్ చూసుకుంటే సరిపోదు. సినాప్సిస్ అప్లికేషన్ ఉంటాయి లైట్గా. సో ఎనీవే, సో ఆల్ ది బెస్ట్ నాన్న, నీట్గా రాయండి ఎగ్జామ్స్.